2015 జూన్ 15వ తేదీ అర్ధరాత్రి 12 గంటల సమయంలో జగన్నాథపురి నగరం మొత్తం చీకటిలో మునిగిపోయింది. కానీ ఇది సాధారణంగా జరిగే విద్యుత్ కోత కాదు. ఇది ముందుగానే హెచ్చరించి జాగ్రత్తగా తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ఆ రాత్రి జగన్నాథ ఆలయ గర్భగుడిలో అతి రహస్యమైన పవిత్రమైన ప్రక్రియ జరుగుతోంది. ఆ రాత్రి భగవంతుడు శ్రీకృష్ణుడి అసలైన హృదయం పురాతన విగ్రహం నుంచి తీసి కొత్తగా తయారు చేసిన విగ్రహంలో స్థాపించబోతున్నారు. ఈ ప్రక్రియ చాలా గోప్యంగా జరగాల్సిందే. కాబట్టి మొత్తం నగరాన్ని చీకటిలో ఉంచడం తప్పనిసరి అయింది. దీన్ని కేవలం ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే చూడగలరు. అతను ఆ విషయాన్ని తర్వాత బయట పెట్టినప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగింది. కానీ అసలు ప్రశ్న, ఇలా ఎందుకు చేశారు? శ్రీకృష్ణుని హృదయం 5000 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం ఎలా సురక్షితంగా ఉండగలిగింది? ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఇది సాధారణంగా అందరి గుండెలాగే ఉండే గుండె కాదు అనిపిస్తోంది. జగన్నాథ మందిరం నిబంధనలు, చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ పవిత్రమైన స్థలానికి ఇందిరాగాంధీ, రవీంద్రనాథ్ ఠాకూర్, అంబేద్కర్, మహాత్మా గాంధీ లాంటి మహానుభావులకు కూడా ప్రవేశం కల్పించలేదు. అలాంటిది ఇలాంటి ఒక రహస్య ప్రక్రియ ఎందుకు? జగన్నాథ ఆలయం గురించి 500 సంవత్సరాల క్రితమే భవిష్యమాలిక అనే గ్రంథంలో కొన్ని విషయాలు స్పష్టంగా రాశారు. అందులో ఒకటి, ఈ ఆలయం ఎప్పుడైనా నీటిలో మునిగితే అది ప్రపంచం అంతానికి సంకేతం. అలాంటి రోజు ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. మరో విషయం, గత 800 సంవత్సరాలుగా ప్రతిరోజు ఆలయంలో జెండా మార్చడం జరుగుతోంది. కానీ ఒక్కరోజైనా ఆ జెండా మార్చకపోతే ఆలయం 18 సంవత్సరాల పాటు మూసివేయబడుతుందని విశ్వాసం ఉంది. దీని వెనుక అర్థమేంటో ఎవరికీ స్పష్టంగా తెలియదు. మరొక అద్భుతమైన విషయం, ఆలయ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు 22 మెట్లు దాటి వెళ్ళాలి. కానీ అందులో 3వ మెట్టుపై పాదం పెట్టకూడదని కఠిన నిషేధం ఉంది. కారణం ఎవరూ చెప్పలేదు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు అన్వేషిస్తే జగన్నాథ ఆలయ చరిత్రతో పాటు దీనికి సంబంధించి 15 అద్భుతమైన రహస్యాలు బయటపడుతున్నాయి. ఇవన్నీ విజ్ఞానం, భక్తి అనే 2 కోణాల్లో మనం విశ్లేషించాలి. జగన్నాథ ఆలయం ఒడిశా రాష్ట్రంలోని పూరీ నగరంలో ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత రహస్యమైన ఆలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. జగన్నాథ అంటే జగత్తుకు నాథుడు అని అర్థం. బద్రీనాథ్, ద్వారక, రామేశ్వరం ఇలాంటి వాటితో కలిపి పూరీ జగన్నాథ ఆలయం హిందూ మతంలోని 4 పవిత్ర ధామాల్లో ఒకటిగా గుర్తించబడింది. ఈ ఆలయాన్ని బ్రహ్మపురాణం, నారద పురాణం, స్కంద పురాణం వంటి అనేక ప్రాచీన గ్రంథాలు కూడా ప్రస్తావించాయి. ఇది సత్యయుగం నుంచే ఉన్నట్టు భావిస్తూ ఉంటారు. ఇప్పటికీ ఈ ఆలయం భక్తులను ఆకర్షించే విశేష మహత్తును కలిగి ఉంది. అయితే దీనిలో అతిపెద్ద, పూర్తిగా అర్థం కాని రహస్యం బ్రహ్మ పదార్థం. అదే భగవాన్ శ్రీకృష్ణుడి అసలైన హృదయంగా భావించబడుతుంది. ఇది శతాబ్దాలుగా భక్తులనే కాదు, శాస్త్రవేత్తలను కూడా గొప్ప రహస్యంగా వెంటాడుతోంది. ఈ దివ్య రహస్యాల కథనాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలంటే మనం భక్తి, విజ్ఞానాన్ని ఒకే దారిలో నడిపిస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రతి 12 సంవత్సరాలకోసారి జగన్నాథ ఆలయంలో ప్రత్యేకమైన, అత్యంత రహస్యమైన సాంప్రదాయం నిర్వహించబడుతోంది. దీని ప్రకారం భగవానులైన జగన్నాథ, బలభద్ర, సుభద్రల పాత విగ్రహాలను జాగ్రత్తగా తీసి వాటి స్థానంలో చెక్కలతో తయారైన కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. కానీ రహస్యం ఏంటంటే, పాత విగ్రహాల్లో ఉండే ఒక దివ్య పదార్థాన్ని చాలా జాగ్రత్తగా కొత్త విగ్రహాల్లోకి మారుస్తారు. దీన్ని బ్రహ్మ పదార్థం అని పిలుస్తారు. ఈ పద్ధతి చాలా పవిత్రంగా, రహస్యంగా జరుగుతుంది. అది ఆలయ గర్భగృహంలో మాత్రమే, అది కొందరి ప్రమేయంలో మాత్రమే జరుగుతుంది. ఈ అత్యంత పవిత్రమైన సాంప్రదాయాన్ని నిర్వహించేందుకు చాలా కఠినమైన భద్రత ఏర్పాట్లు చేస్తారు. ఆ రాత్రి పూరీ నగరం అంతా చీకట్లో మునిగిపోతుంది. ఎలక్ట్రిసిటీ పూర్తిగా కట్ చేసి ప్రతి మూలలోనూ అంధకారం ఏర్పాటు చేస్తారు. ఆలయ భద్రతా బాధ్యతలు సిఆర్పిఎఫ్ తీసుకుంటుంది. ఎవ్వరికీ ఆలయంలోకి ప్రవేశ అనుమతి ఉండదు. ఈ ప్రక్రియను ఆలయంలో ప్రధాన పూజారి మాత్రమే చేస్తారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, పూజారికి కూడా బ్రహ్మ పదార్థం ఏంటో చూసే అనుభవం, అవకాశం ఉండదు. ఆయనకు కూడా కళ్ళపై కట్టుకట్టి చేతులకు గ్లౌజులు వేసి ఆలయ గర్భగుడిలోకి పంపిస్తారు. ఇదంతా రహస్యంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరూ ఆ దివ్య పదార్థాన్ని చూడకూడదు, ఫీల్ అవ్వకూడదు. అది భౌతికంగా ఏంటో తెలుసుకునే అవకాశం ఉండదు. అంత గోప్యంగా, పవిత్రంగా, భయంతో కూడిన భక్తితో నడిచే రహస్యం ఇదే. బ్రహ్మ పదార్థం అంటే అసలు ఏంటి? అది నిజంగా శ్రీకృష్ణుడి హృదయమేనా, లేదా దాని వెనుక ఇంకేదైనా దైవశక్తి ఉందా? కొంతమంది ప్రధాన పూజారులు వారి అనుభవాలను పంచుకుంటూ ఇలా చెప్పారు: నేను ఆ బ్రహ్మ పదార్థాన్ని తాకినప్పుడు నా చేతుల్లో ఒక విచిత్రమైన, శక్తివంతమైన శక్తిని అనుభవించాను. అది ఏదో సజీవమైన ప్రాణిలా కనిపించింది. అదేదో సజీవమైన పదార్థంలా అనిపించింది. కొందరి నమ్మకం ప్రకారం ఇది ఎలాంటి పదార్థం కాదు, ఇది స్వయంగా భగవంతుడే, అంటే శ్రీకృష్ణుడి గుండె. ఇది ఇప్పటికీ జీవించుందని, 5000 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా బ్రతికే ఉందని అంటూ ఉంటారు. ఈ బ్రహ్మ పదార్థ రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కాలచక్రాన్ని వెనక్కి తిప్పాల్సి ఉంటుంది.
సుమారుగా 5000 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు పూర్వం 3102లో శ్రీకృష్ణుడు తన లీలలను ముగించి ఈ భూమిని విడిచేశాడు. ఇది మహాభారత యుద్ధం అనంతర కాలం. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధభూమి లక్షలాది శవాలతో నిండిపోయింది. 1,000,000కి పైగా కుటుంబాల వినాశనాన్ని చూసిన ప్రతి ఒక్కరి గుండె దిగులుతో నిండిపోయింది. ఆ సమయంలో తన 100 మంది కుమారులను కోల్పోయిన గాంధారి ఆవేశం, బాధతో, శోకంలో మునిగిపోయిన గాంధారి కృష్ణుడితో చెప్పిన మాటలు శాపంగా మారాయి. నా వంశం నాశనమైంది కృష్ణ, నీవు కూడా నాలాగే నీ వంశం ఎలా నాశనం అవుతుందో చూస్తావు అని శ్రీకృష్ణుణ్ణి ఆమె శపించింది. ఒకరోజు యాదవులు నశించిపోయేటంతగా పరస్పరం గొడవపడి ఒకరినొకరు కర్రలతో కొట్టుకున్నారు. గాంధారి శాపం యథార్థమై ద్వారక నగరం మొత్తం సముద్రంలో మునిగిపోయింది. ఇది కృష్ణుడి భూమిపై అవతారానికి ముగింపు సంకేతంగా పరిగణించబడింది. ఇదిలా ఉండగా శ్రీకృష్ణుడు తన అంశ చివర్లో అడవిలోకి వెళ్ళి ఓ పిప్పల చెట్టు కింద ధ్యానంలో లీనమయ్యాడు. అప్పుడే జర అనే ఓ వేటగాడు కృష్ణుడి పాదాలను జింకగా భావించి ఒక బాణాన్ని వదిలాడు. ఆ బాణం కృష్ణుడి పాదాన్ని తాకింది. ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని దేవుడి పాదాల వద్ద క్షమాపణ కోరాడు వేటగాడు. కృష్ణుడు చిరునవ్వుతో, భయపడకు, ఇది నా లీలలో ఒక భాగమే. అంతేకాదు, త్రేతాయుగంలో నీవు వాలి రాజుగా ఉన్నప్పుడు రామావతారంలో నేను నిన్ను మోసంతో చంపాను. ఈరోజు నీ బాణం ద్వారా నా శరీరాన్ని విడిచిపెట్టడం అదే కర్మఫలం. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఆధ్యాత్మికమైన యోగనిద్రలో లీనమై భౌతిక లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అర్జునుడు ఈ విషాద వార్త విని వెంటనే వచ్చి శ్రీకృష్ణుని అంతిమ సంస్కారం నిర్వహించాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆయన శరీరం పూర్తిగా పంచతత్వాల్లో లీనమైన ఆయన గుండె మాత్రం అలాగే తడుస్తూ ఉండిపోయింది. ఆ గుండె నుండి వెలువడిన శక్తి అద్భుతమైంది. అదే బ్రహ్మ పదార్థం అని పిలువబడింది. అర్జునుడు ఆ గుండెను ఒక చెక్కతో తయారు చేసిన మంటపంపై ఉంచి పవిత్ర నదిలో వదిలేశాడు. అర్జునుడు పవిత్ర గుండెను నదిలో వదిలేసిన తర్వాత అది కాలక్రమేణా ఒడిశాలోని మహానది తీరానికి చేరింది. ఆ ప్రదేశంలో శబర తెగ నివసించేది. ఆ తెగ నాయకుడు విశ్వవసు ఆ నీటిలో తేలుతున్న చెక్కపెట్టెను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ చెక్కపెట్టెలో ఉన్న గుండె నుంచి వెలువడుతున్న దివ్య కాంతి అతనికి ఖచ్చితంగా భగవంతుడి రూపంగా తోచింది. వెంటనే విశ్వవసు ఆ గుండెను నీలమాధవగా పూజించాడు. అదే సమయంలో మాలవరాజ్యం పాలకుడు విష్ణు భక్తుడైన రాజా ఇంద్రద్యుమ్నుడు దేవదర్శన కోరికతో పురాణాల్లో చెప్పిన గాథను అనుసరిస్తూ అన్వేషణ మొదలుపెట్టాడు. చివరికి ఈ దివ్య గుండె నీలమాధవుని రూపం విశ్వవసు పూజలతో గల ప్రత్యేకత కారణంగా జగన్నాథ ఆలయ నిర్మాణానికి నాంది పలికింది. మాలవ దేశపు రాజైన ఇంద్రద్యుమ్నుడు భగవంతుడైన విష్ణువు యొక్క పరమ భక్తుడు. ఒక రాత్రి ఆయనకు భగవంతుడు స్వప్నంలో దర్శనమిచ్చి, నీలమాధవుణ్ణి వెతకండి, నా ఆ దివ్య మూర్తిని నీలాచల పర్వతం లోపల ఉన్న ఒక గుహలో మీరు కనుగొంటారు, అక్కడ నా ఆలయం నిర్మించండి అని ఆజ్ఞ ఇచ్చాడు. రాజు వెంటనే తన బ్రాహ్మణ పూజారి అయిన విద్యాపతిని నీలమాధవుని అన్వేషణకు పంపించాడు. చాలా రోజుల కఠినమైన ప్రయాణం తర్వాత విద్యాపతి ఆదివాసీ నాయకుడైన విశ్వవసు గురించి సమాచారాన్ని తెలుసుకున్నాడు. విశ్వవసు ఓ గుహలో దివ్యమూర్తిని రహస్యంగా పూజిస్తున్నాడని ఆయన చెప్పాడు. విద్యాపతి నీలమాధవుని పూజలు చూడాలనుకున్నాడు. కానీ విశ్వవసు తన తెగ సాంప్రదాయాల కారణంగా అనుమతి ఇవ్వలేదు. అప్పుడు విద్యాపతి తెలివిగా విశ్వవసు కుమార్తె లలితతో వివాహం చేసుకుని విద్యావసుని నమ్మకాన్ని గెలుచుకున్నాడు. తర్వాత లలిత సహాయంతో విద్యాపతి విశ్వవసుని ఒప్పించి నీలమాధవుని గుహకు తీసుకువెళ్లమని ఒప్పించాడు. ఆ ప్రయాణ సమయంలో తిరిగి దాన్ని గుర్తుపట్టేందుకు విద్యాపతి చెట్ల దగ్గర నెమ్మదిగా సరుగు విత్తనాల్ని వేస్తూ వచ్చాడు. గుహకు చేరిన తర్వాత ఆయన తొలిసారిగా నీలమాధవుని మూర్తిని దర్శించుకున్నాడు. ఆ దివ్య రూపాన్ని చూసి అబ్బురపోయి అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. వెంటనే రాజా ఇంద్రద్యుమ్నుని ఈ అపూర్వ విషయాన్ని తెలియజేశాడు. విద్యాపతి రాజా ఇంద్రద్యుమ్నునికి నీలమాధవుని గురించి సమాచారం ఇచ్చిన తర్వాత రాజు వెంటనే ఆ గుహకు చేరుకున్నాడు. కానీ ఆ సమయానికి మూర్తి అక్కడ ఉండదు. విశ్వవసు ఆ మూర్తిని అప్పటికే దాచిపెడతాడు. దీనివల్ల బాధపడిన రాజు ఎంతో విచారంలో పడిపోయాడు. ఆ రాత్రి రాజుకి విష్ణుమూర్తి స్వప్నంలో దర్శనమిచ్చి, పూరీ సముద్ర తీరానికి వెళ్ళండి, అక్కడ ఒక ప్రత్యేకమైన నిమ్మ చెట్టు ప్రవాహంలో కొట్టుకుంటూ వస్తుంది, ఆ చెట్టుతో నా నూతన మూర్తిని తయారు చేయండి ఇలా ఆదేశించాడు. రాజు వెంటనే ఆ ఆదేశాల మేరకు తన సైనికులను అక్కడికి పంపించాడు. సముద్రం ఒడ్డున ఒక నిమ్మ చెట్టు కనిపించింది. ఆ చెట్టుపై విష్ణువు శంఖ చక్ర గదా పద్మ చిహ్నాలు కనిపించాయి. ఇది ఆ చెట్టు దైవికతను స్పష్టంగా తెలియజేసింది. కానీ ఆ చెట్టును ఎత్తడం అంత సులభం కాదు. ఎంతో శ్రమ చేసినా అది తన స్థానం నుంచి ఇంచు కూడా కదలలేదు. చెట్టు కదిలించలేని పరిస్థితి ఏర్పడింది. ఆదివాసీ నాయకుడు విశ్వవాసు సహకారంతో ఆ పవిత్ర నిమ్మ చెట్టును పూరికి తీసుకొచ్చారు. కానీ ఆశ్చర్యంగా ఎంత శ్రద్ధతో ప్రయత్నించినా
ఆ చెట్టు నుంచి నీలమాధవుని మూర్తిని తయారు చేయడం ఎవ్వరికీ సాధ్యపడలేదు. క్షుణ్ణమైన కార్మికులు, గొప్ప శిల్పులు కూడా ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ చెక్క దృఢత్వంతో కాదు, శక్తితో నిండింది. మా పరికరాలు ప్రభావం పనిచేయడం లేదు అని వాళ్ళు రాజుతో చెప్తారు. దాంతో రాజు ఎంతో నిరాశతో భగవంతుని ప్రార్థిస్తాడు. ఆ రాత్రి మళ్ళీ విష్ణువు కల్లోకొస్తాడు. రాజా, ఇది సాధారణమైన పని కాదు. ఇది దేవతల దివ్య శిల్పి అయిన విశ్వకర్మనే చేయగలడు. ఆయనను పూజించండి, ఆయన రూపంలో వచ్చిన వారిని గౌరవించండి అని చెప్పారు. రాజు వెంటనే ఆ సందేశాన్ని పాటించి విశ్వకర్మను పూజించగా కొన్ని రోజుల తర్వాత ఒక వృద్ధుడు ఆ రాజభవనంలో ప్రత్యక్షం అవుతాడు. విశ్వకర్మ రూపంలో వచ్చిన వృద్ధుడు రాజుతో, మహారాజా, మీరు ఒక మూర్తిని తయారు చేయాలనుకుంటున్నారని విన్నాను. నేను దీన్ని తయారు చేయగలను, కానీ అందుకు నాకు కొన్ని షరతులున్నాయి. నేను శ్రీహరికి మూర్తులను మూసివేసిన గదిలో 21 రోజులు తయారు చేస్తాను. అయితే ఆ సమయంలో ఎవ్వరూ నన్ను అడ్డుకోకూడదు. గది తలుపులు ఎవరైనా తెరిస్తే నేను అక్కడే నా పని ఆపేస్తాను అని చెప్తాడు. రాజు ఆ షరతును అంగీకరించి గదిని మూసేసి పనిని ప్రారంభించమని చెప్తాడు. ఆ గదిలో చెక్క శబ్దాలు, కొన్ని ధ్వనులు వినిపించాయి. కానీ 15 రోజులకు ఆ శబ్దాలు మాయమయ్యాయి. రాణి గుంజ ఆందోళనకు లోనయ్యారు. ఆమె రాజుతో, రాజా, ఆ గదిలో పనిచేస్తున్న అతను భోజనం లేక ఆకలితో చనిపోయి ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. రాజు చాలా నిరుత్సాహంగా ఉన్న రాణి గుంజ పట్టుదలతో కోరగా తలుపులు తెరవమని ఆదేశించారు. తలుపులు తెరిచినప్పుడు ఆశ్చర్యంగా విశ్వకర్మ అక్కడ లేకుండా మాయమైపోయాడు. అక్కడ ఉందల్లా 3 దేవతల అసంపూర్ణ మూర్తులు మాత్రమే. రాజు చాలా బాధపడ్డాడు. మనం చేసిన తప్పు వల్లే ఈ మూర్తులు పూర్తిగా తయారు కాలేదంటూ అన్నాడు. జగన్నాథుని చేతులు, బలరాముని పాదాలు, సుభద్ర అమ్మవారి శరీర ఆకృతి ఇవన్నీ అసంపూర్ణంగానే ఉన్నాయి. అయితే రాజు మూర్తుల సమీపానికి వెళ్ళేటప్పుడు ఒక శక్తివంతమైన గుండె ధ్వని కనిపించింది. ఆ సమయంలో ఒక దివ్య శబ్దం వినిపించింది. ఈ మూర్తుల్లో శ్రీకృష్ణుడి గుండె ఉంది. ఆ శబ్దంలో కలుగుతున్న ఆధ్యాత్మిక ప్రకంపనల మధ్య రాజు ఆ సంపూర్ణ మూర్తులను స్థాపించాడు. అప్పటినుంచి ఇవే జగన్నాథ, బలరామ, సుభద్ర అమ్మవారి ప్రతిరూపాలయ్యాయి. భక్తి, రహస్యం, పవిత్రతల సమ్మేళనంగా నిలిచిపోయాయి. ఇక బ్రహ్మ పదార్థం గురించి మాట్లాడుకుంటే ఇది 5000 సంవత్సరాలుగా రహస్యంగా ఉన్న ఒక శక్తివంతమైన దివ్యతత్వం. ఈ బ్రహ్మ పదార్థం నుంచి ఒక ప్రత్యేకమైన శక్తి వెలువడుతోంది. దాని చుట్టూ ఓ కంపనం ఉంటూ ఓ జీవశక్తి ఉండేదని అంటున్నారు. ప్రముఖ పురావస్తు శాస్త్రజ్ఞుడు ప్రవీణ్ మోహన్ ఈ కథనాన్ని శాస్త్రీయంగా పరిశీలించి, శ్రీకృష్ణుడు ఒక సాధారణ మానవుడే కాదు, ఆయన ఒక సుప్రీం ఎనర్జీ కలిగినవాడు, భౌతిక శాస్త్రానికి అందని శక్తులతో నిండి ఉన్న దేవాత్మ. ఆయన మతాధారిత విశ్వాసం కన్నా ఎక్కువ అని ఆయన కొనియాడాడు. ఈ శక్తిని శాస్త్రీయంగా కూడా చూడొచ్చని చెప్పాడు. బ్రహ్మ పదార్థం అనేది ఒక శక్తివంతమైన ఆర్క్ రియాక్టర్ లాంటి డివైస్లా పనిచేస్తుందని, ఇది మహత్తర శక్తిని ఉత్పత్తి చేయగలదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఆయన ఈ సిద్ధాంతాల ఆధారంగా జగన్నాథ ఆలయంలోని మిస్టీరియస్ శక్తుల వాస్తవికతను తెలియజేయాలని ప్రయత్నించాడు. ఆయన చెప్పిన మరో ఆసక్తికరమైన విషయం, జగన్నాథ మూర్తులు మానవ శరీరంగా కాకుండా చెక్కతో తయారవుతాయని, వాటిని పునర్నిర్మించేందుకు 12 సంవత్సరాలకు నవకళేవర అనే ప్రక్రియ జరుగుతుందని, జగన్నాథ మూర్తులు చెక్కతో తయారవుతాయని చెప్పాడు. ఎందుకంటే చెక్క విద్యుత్ను గమనించదు, అంటే కండక్టర్ చెయ్యదు. అదే కారణంగా బ్రహ్మ పదార్థం నుంచి వెలువడే శక్తిని నియంత్రించడానికి చెక్క ఉత్తమమైన వాహకం. ఇదే కారణంగా ప్రతి 12 సంవత్సరాలకు మూర్తులను మారుస్తారు. ఒక వ్యక్తి ఈ గుండెను చూశాడని, దానిని చూస్తే అది వెండిలా మెరుస్తూ ఉండేదని చెప్పాడు. ఆ ద్రవం చెక్కను నెమ్మదిగా కుంగిపోయేలా చేస్తుంది. ఇది చాలా ప్రబలమైన శక్తి కావచ్చు. ఆ గుండెను వెలుతురులో పెట్టినప్పుడు అది చక్రంలా తిరగసాగిందని, కంపనాలు సృష్టిస్తూ ఒక ప్రత్యేకమైన శక్తిని విడుదల చేసిందని చెప్పారు. అది ధాతువులతో తయారైందిగా కనిపించిందన్నారు. ఇది కేవలం భక్తి అనుకోవడం కాదు, ఇది శక్తి, శాస్త్రం, భౌతికత అన్నిటినీ మిళితం చేస్తుంది. ఇది భగవంతుడైన శ్రీకృష్ణుని గుండె. శాస్త్రం ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయిన దివ్య శక్తి. జగన్నాథ ఆలయంలోని అన్ని రహస్యాలను ఒక్క వీడియోలో వెల్లడించడం అంటే చాలా చాలా కష్టం. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి?